అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో కప్పు పిండితో సరికొత్తగా మంచి రెసిపీ తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపిండిని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో జల్లించుకోవాలి. అప్పటికప్పుడే జల్లించామంటే పిండి అనేది జల్జల్లాడుతూ బాగుంటుంది. ఇలా జల్లించిన పిండిలోకి మన రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 చిటికెడు వంట సోడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్‌గా మన వీడియోలో చెప్పిన కొలతతో పిండి కలపండి. రెసిపీ ఫెయిల్ అవ్వడం అనేదే ఉండదు. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 ఇంచు తక్కువ ఉండేలాగా నీళ్లు తీసుకోవాలి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇలా పిండి కలిపారంటే బూందీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కొక్కసారి జారైపోతుంది, గట్టిపడుతుంది అనే భయం ఉంటుంది కదా! ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 ఇంచు తక్కువ ఉండేలాగా నీళ్లు తీసుకుంటే పిండి అనేది కరెక్ట్‌గా వస్తుంది. మన ఛానల్లో ఇంకా స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. గరిటెతో పోసామంటే ఇలా రావాలి. అలానే గరిటెకు కూడా మరీ థిక్‌గా అతుక్కోకూడదనమాట. ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని బూందీ వేయడానికి సరిపడా నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇలా చిల్లులు గిన్నె సహాయంతోనైనా బూందీ గంటెతోనైనా బూందీలా వేసుకోవాలి. పిండిని ఒక్కసారి మన వీడియోలో చెప్పినట్టు కలిపి చూడండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా బూందీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. అలానే రెండో వాయ వేయాలి అనుకున్నప్పుడు మనం వేసే చిల్లులు గిన్నెనైనా గరిటెనైనా ఒక్కసారి తుడిచేయాలన్నమాట. తుడవడం వలన బూందీ అనేది తోకలు రాకుండా ఉంటుంది. మిక్చర్ తయారు చేసుకోవాలి అనుకుంటే బూందీని ఇంకాస్త వేగనివ్వాలి. ఇప్పుడు రెండో వాయి కూడా వేగిపోయింది కదా, వీటిని తీసి టిష్యూ ఉన్న ప్లేట్లో పోసేద్దాం. బూందీ తయారు చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు పిండి 1 ఇంచు తక్కువ ఉండేలాగా నీళ్లు తీసుకొని పిండిని కలిపి ఇలా బూందీ తయారు చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మనం తయారు చేసిన బూందీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 1 గరిటె బూందీ వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. అలానే ఇంకో కప్పులో 1 కప్పు పెరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా తరకలేమీ లేకుండా కలుపుకోవాలి. అసలు ఈ రెసిపీని చిన్నపిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న పెరుగులో మనం ముందే నీటిలో వేసిన బూందీని వేసి చక్కగా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పైన కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.